హాయ్ అండి. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఒక కప్ బాదం పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. జీడి బాదం పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఒక కప్పు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసుకొని, హాఫ్ కప్ పిస్తా పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అందులోనే 2 టేబుల్ స్పూన్లు వాల్నట్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని, ఒక 4 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని మళ్ళీ సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకొని అందులో 4 కప్పుల ఖర్జూరం తీసుకొని బాగా మిక్సీ చేసుకుందాం. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న ఖర్జూరాన్ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని చేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయి అండ్ పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీకు నెయ్యి తక్కువగా కావాలనుకుంటే నెయ్యి తక్కువగా యూస్ చేసుకోవచ్చు. నేను నెయ్యి కొంచెం ఎక్కువగా యూస్ చేశాను. చూడండి నాకు ఎన్ని లడ్డూస్ వచ్చాయో. డ్రై ఫ్రూట్ లడ్డూస్ చాలా అంటే చాలా హెల్దీ ఫర్ పిల్లలు అండ్ పెద్దలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.